చిన్నప్పుడు చేపట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. అరుంధతి ఫోన్ చేస్తుందేంటి? ఏంటి కృష్ణ తులసి, పోలీస్ అయిపోతుంది, ఊళ్ళో తలెత్తుకుని గర్వంగా తిరుగుదామని కన్న కలలు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయా? అరుంధతి గారు, ఈ విషయం మీకెలా తెలిసింది? వచ్చి డిస్మిషనల్ ఆర్డర్ ఇచ్చి వెళ్ళిన ఆఫీసర్ అసలు ఆ కేసు పెట్టిందెవరో చెప్పలేదా? అంటే ఈ కేసు పెట్టింది నేనే. అరుంధతి, ఎందుకు చేసావిలా? నా కూతురు నీకేం ద్రోహం చేసింది? నీ మూడో కూతురు కాదు కృష్ణ తులసి, నీ పెద్ద కూతురు నా కూతురికి ద్రోహం చేసింది. ఇంకా చేస్తూనే ఉంది. అందుకే దాని రిజల్ట్ ఎలా ఉంటుందో రుచి చూపించాను. వారాహి ద్రోహం చేసిందా? ఏం చేసింది? నీ కూతురు చరణ్ గారిని ప్రేమించిందని ఆయన్ని పెళ్లికి ఒప్పించడమేనా తను చేసిన ద్రోహం? చరణ్ని పెళ్లికి ఒప్పించి ఎంగేజ్మెంట్ అయినా తను చుట్టూ తిరగడం ద్రోహం చేయడం కాక మరేంటి? ఏం కృష్ణ తులసి, సమాధానం చెప్పు. నీ కూతుళ్ళకి ఏం నేర్పించావు? వేరే వాళ్లతో ఎంగేజ్మెంట్ అయిన మగాళ్ల వెనక తిరగమని ఏ నియమం చెప్పింది నీ కూతుళ్ళకి? అరుంధతి గారు, మీరు పెద్దవారు, పెద్దరికం కాపాడుకునే మాటలు మాట్లాడండి. మీ గౌరవం కూడా నిలబడుతుంది. ఏయ్, నీకు నా గౌరవం గురించి మాట్లాడే అర్హత కూడా లేదు. నాకు కాబోయే అల్లుడితో పెళ్లి క్యాన్సిల్ అనే మాట చెప్పించారు. అది వినో, ఇప్పుడు నేను కళ్యాణి ఓవర్లుక్ లో వదిలేసిన విషయాన్ని నేరంగా నిరూపించి కోర్టులో కేసు వేశాను. తనని పోలీస్ ట్రైనింగ్ కి వెళ్ళనివ్వకుండా ఆపేశాను. ముందు ఆ కేసులోంచి బయటపడ్డానికి ట్రై చేయండి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నా కూతురి విషయంలో మీరు జస్ట్ వేలు పెడితే నేను మీ జీవితాల్లోకి కాలు పెడతాను.
ఒక్కదాన్నే ఇలా వచ్చి ఆవిడతో మాట్లాడితే ఆవిడ ఒప్పుకుంటుందా? అసలు ముందు నేను ఆవిడతో మాట్లాడగలనా? మాట్లాడాలి, ఎలాగైనా మాట్లాడాలి. సునైనా ఇక్కడికి వచ్చింది ఏమిటి? ఏమి నువ్వేంటే ఇక్కడికి వచ్చావు? ఒక్కదానివే వచ్చావా లేక మీ అమ్మ మీ అక్కలు కూడా వచ్చారా? ఒక్కదాన్నే వచ్చాను. ఒక్కదానివేనా? ఏ ఎందుకు? హాసిని చూడాలనిపించిందా? అరుంధతి గారితో మాట్లాడాలని వచ్చాను. నువ్వు అరుంధతి గారితో మాట్లాడతావా? మా అత్తగారితో మాట్లాడతావా? అవును. ఆవిడెక్కడున్నారు? ఏయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు ఆవిడతో ఏం మాట్లాడతావు? దేని గురించి మాట్లాడతావు? నీకంత ధైర్యం ఉందా? ధైర్యంగా ఇంట్లోకి వచ్చింది కదా. నాతో మాట్లాడాలని ఇంత ధైర్యంగా ఇంట్లోకి వచ్చింది అంటే ఖచ్చితంగా ఇది వాళ్ళమ్మ ఇచ్చిన ధైర్యమే అయ్యుంటుంది. చెప్పు సునైనా, మీ అమ్మ ఏం చెప్పి పంపించింది? అమ్మ చెప్తే నేను ఇక్కడికి రాలేదు. మా అమ్మ నాకేం చెప్పలేదు. మరెందుకొచ్చావు? నువ్వొచ్చింది నా కాళ్ళు పట్టుకోడానికా? వీళ్ళ స్థాయి మన కాళ్ళ కిందే కదమ్మా. అయినా అసలు ఎందుకు పట్టుకుంది నీ కాళ్ళు? ఏదో పెద్ద కారణమే ఉండుంటుంది కదా. ఏంటో చెప్పు. ప్రణయ్ విషయంలో నేరం చేయబోయింది నేను. మా కళ్యాణి అక్క ఏ తప్పు చేయలేదండి. నన్ను నిర్దోషిగా నిరూపించడానికి అక్క కష్టపడింది. అలాంటిది తనే నేరం చేసిందని మీరు కోర్టులో కేసు వేశారంట. దానివల్ల మా అక్కకి జాబ్ రాదంట. దయచేసి ఆ కేసు వెనక్కి తీసేసుకోండి. మా అక్కకి జాబ్ వచ్చేలా చేయండి ప్లీజ్ అండి. ఈ విషయంలో మా అక్కని బలి చేయకండి ప్లీజ్. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. మీ అమ్మ ఏ రకంగా ఆలోచిస్తుందో మిమ్మల్ని అలాగే తయారు చేసింది. పైకి మాత్రం మీ అమ్మ మీ అక్క పౌరుషంగా బిల్డప్ ఇస్తారు, నాతో గొడవలు పడతారు. ఇప్పుడు నేను కేసు పెట్టేసరికి దిక్కు తోచక నా కాళ్ల దగ్గరికొస్తే వాళ్ల ఈగో దెబ్బతింటుందని ఏం చేయాలో అర్థం కాక నా కాళ్ల మీద పడమని నిన్ను పంపించారు.
తీసుకురానన్నా తీసుకున్నావు? తెస్తే తీసుకున్నాను. మొహం మార్చుకుంటే తీసుకొచ్చాను. సరే, థ్యాంక్ యూ. వెల్కమ్. అబ్బా, ఎండలు మండిపోతున్నాయి. ఏయ్, అలా ఉంటేలా నవ్వకపోతే ఏసీ ఆఫ్ చేయొచ్చుగా. అమ్మో, ఏసీ ఆఫ్ చేయాలా? బయట ఎలా ఉందో తెలుసా? నాకు ఏసీ లేకపోతే అస్సలు కుదరదు. అరే, చలికి నెయిల్ పాలిష్ వేసుకోవడం కుదరట్లేదు. ఏసీ ఆపు. కుదరదంటే కుదరదు. ఏసీ ఆపేస్తే నా కుక్క పోస్తుంది. ఏసీలో నెయిల్ పాలిష్ కూడా గట్టిగా అయిపోతుంది. బాబోయ్, ఎంత చలిగా ఉందో. హే, ఏంటి ముసల్దాన్లో వణికిపోతున్నావు? అంత చలిగా ఉంటే నాలాగా దుప్పటి కప్పుకో. ఏయ్ లొట్టి, ఏసీ వేసుకోవడం ఎందుకు, దుప్పటి కప్పుకోవడం ఎందుకు? ఫ్యాన్ వేసుకుని దుప్పటి పక్కకు తీసేస్తే సరిపోతుంది కదా. మ్మ్హ్మ్. అస్సలు కుదరదు. నువ్వు దుప్పటి కప్పుకో. రే, బుర్ర తక్కువడా. దుప్పటి కప్పుకుంటే నెయిల్ పాలిష్ ఎలా వేసుకోవాలి? ఏ, ఇప్పుడు ఆ నెయిల్ పాలిష్ వేసుకోపోతే ఎవడైనా తంతాడా? ఏ, నువ్వు ఆ దుప్పటి కప్పుకోకపోతే ఎవడన్నా ఏమన్నా అన్నాడా? అమ్మో, కౌంటర్ వేసేస్తుంది. ఇదిగో, నువ్వు ఇప్పుడు చలికి వనకుండా నెయిల్ పాలిష్ వేసుకోవాలి, అంతే కదా? అయితే లేరా, ఎక్కడికి? నా దగ్గరికి రా. వచ్చాను. వచ్చి కూర్చో. ఆ? దగ్గరకు జరుగు. ఇంకొంచెం జరుగు. ఏయ్, ఏం చేస్తున్నావు నువ్వు? ఏమీ లేదు, దగ్గర్రా. ఇక్కడ జరగడానికి చోటెక్కడుంది? ఇంకా జరిగితే ఇద్దరం కాగులించుకోవాలి. అయితే ఉండు. చూసావా, ఇప్పుడు ఈ దుప్పటి నీ మీద పడకుండా ఇలా చేతులు అడ్డుపెట్టి పట్టుకున్నాను. నువ్వు హ్యాపీగా గోళ్ళకు రంగేసుకో. My heart is beating, అదోలా తెలుసుకోవా అదే ఎన్నాలి waiting అనేలా తరుముతోంది. నాకు దాహంగా ఉంది. నాకు కూడా. పలకదే మనసులో ఉన్న సంగతి, కనులలో వెతికితే దొరుకుతుంది. టీ స్పూన్ టన్ను బరువవుతుంది, ఫుల్ మూన్ నన్ను పొడికిస్తుంది. క్లౌడ్ నైన్ కాళ్ళ కిందకొచ్చింది, ల్యాండ్ మైన్ గుండెలో పేలింది. My heart is beating, అదోలా తెలుసుకోవా అది ఎన్నాలి waiting అనేలా తరుముతోంది మది. ఇప్పుడు వేసుకో. నువ్వు దుప్పటి తగలకుండా చూసుకో. మ్మ్. వారాహి, ఆ, రఘు గారు, రండి రండి. రండి బాబు, కూర్చోండి.
పెళ్లి శుభలేఖకి నేను సెలెక్ట్ చేసుకొచ్చిన వెరైటీస్. వీటిల్లో నీకు ఏది నచ్చిందో చెప్పు, వెంటనే వెళ్ళి ప్రింటింగ్కి ఇచ్చేస్తాను. శుభలేఖలా? శుభలేఖలా అని నోరు తెరిచి అయోమయంగా అడుగుతావేంటి? పెళ్ళి అంటేనే పెళ్లి పత్రికలతో మొదలవుతుంది కదా, మరి అలాంటి పత్రిక ఎంత బాగుండాలి. అందుకే ఈ విషయంలో నా ఒక్కడి సెలక్షనే బాగోదనిపించి నాకు నచ్చిన కొన్ని కార్డ్ సెలెక్ట్ చేసి తీసుకొచ్చాను. చూడు, నీకేది నచ్చిందో చెప్పు. బాబు ఒక్క నిమిషం. అత్తయ్య గారు, మీరు కూడా చూడండి. మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి బాబు. భలే వారే, మాట్లాడడానికి ఇంత మొహమాట పడాలా? మాట్లాడండి. పెళ్ళి ఎక్కడ, ఎలా చేయబోతున్నాం, అదేగా మీ ప్రశ్న? లేదు బాబు, ఈ పెళ్లి కొద్ది రోజుల పాటు ఆపేద్దామని నా ఆలోచన. నాకు అర్థమైంది మీరు జోక్ చేస్తున్నారని. కానీ పాపం వీళ్ళెవరికి అర్థం కాక మీ మాటల్ని సీరియస్గా తీసుకొని చూడండి ఎలా స్టన్ అయిపోయి చూస్తున్నారు. మీతో సరదాగా మాట్లాడే స్థితిలో నేను లేను బాబు. అవును, మాకు చాలా సమస్యలున్నాయి. మా కళ్యాణి మీద కేసు నమోదయ్యింది. తనకి వచ్చిన ఉద్యోగం ప్రశ్నార్థకంగా మారింది. అరుంధతితో కొత్త సమస్యలు మొదలయ్యాయి. ఇన్నిన్ని నెత్తి మీద పెట్టుకొని ఇప్పుడు పెళ్లి పనులు కూడా నెత్తి మీద వేసుకోవాలి అంటే... అయ్యో అత్తయ్య గారు, మీరు ఇలా కంగారు పడాల్సిన పనే లేదు. ఈ పెళ్లికి మీరు చేయాల్సిన పనులు కూడా ఏమీ లేవు. ఆ భారం అంతా నేనే నా నెత్తి మీద వేసుకొని మోస్తాను. మీరు ఓన్లీ మీ అమ్మాయిని తీసుకొని పెళ్లి మండపానికి రావడం, సరదాగా పెళ్ళయ్యేంత వరకు కూర్చొని నేను తాళి కట్టినప్పుడు కొన్ని, జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు కొన్ని, కాళ్ళు కడిగి కన్యాదానం చేసినప్పుడు కొన్ని, ఆ అక్షంతలు మా నెత్తిన చల్లేసి, అదే కంగారులో ప్రాసెస్ కొంచెం రివర్స్లో చెప్పినట్టున్నాను. మీరు అక్షంతలు చల్లే పని చేస్తే చాలు, తర్వాత భోజనాలు చేసి ఇంటికి వచ్చేయచ్చు. అంతే మీరు చేయాల్సింది. మీరు చెప్తుంది చేయాల్సిన పనుల గురించి, నేను చెప్పేది మనసు మొయ్యాల్సిన బరువు గురించి. పెళ్ళంటే ఎంతో సంతోషంగా సరదాగా చేసుకోవాల్సిన తంతు. ఎన్ని కష్టాల మధ్యలో భారంగా తప్పక చేసుకోవాల్సిన తంతు కాదు. ఏమండి, ఏంటండి మీరు చెప్పేది? అంటే పెళ్లి చేసుకునే టైంలో ప్రపంచంలో ఎవ్వరికి ఎలాంటి కష్టం ఉండకూడదనా? లేదంటే ఆ టైంకి అసలు కష్టంలో లేని వాళ్ళు మాత్రమే పెళ్లి చేసుకుంటారనా? అలా అయితే మన దేశంలో పెళ్ళనే మాటనే మర్చిపోవాలి అందరూ. ఇచ్చిన వార్నింగ్ స్ట్రాంగ్ గా పనిచేసింది. చెల్లెల మీద ప్రేమ చాలా స్ట్రాంగ్ గా ఉంది కదా. ఎంత పొగరున్న ఆడదైనా తను మనిషే కదరేక, ఎమోషన్స్ ఉంటాయి. కాబోయే మొగుడితో కలిసి కార్లు పంచడానికొచ్చావా?
రేపు గురువారం నాకు రఘుతో పెళ్లి. ఆర్ఆర్పేట వెంకటేశ్వర స్వామి గుళ్ళో. మొదటి కార్డు మీకు ఇమ్మని మా అమ్మ చెప్పింది. ఇదిగో తీసుకో. కార్డ్ ఇచ్చింది మిమ్మల్ని పెళ్లికి ఇన్వైట్ చేయడానికి. తిరిగి ఇచ్చేసేది ఇన్విటేషన్ని తిరస్కరించామని చెప్పడానికి. మీరు జరగాలని కోరుకున్న పెళ్లి, జరగకపోతే ఏం జరిగిపోతుందో అని టెన్షన్ పడ్డ పెళ్లి. ఇప్పుడు జరిగిపోతుంటే చూసి ఆనందపడ్డానికి రానంటారండి. మేం వచ్చినా రాకపోయినా జరిగేది జరగకుండా ఆగదు. మేం వచ్చి చూసి తరించడానికి ఇదేమీ దేవుళ్ళ పెళ్లి కాదు. కనీసం ఆ దేవుళ్ళ కాళ్ల దగ్గర పడిన పువ్వులాంటి వాళ్ల పెళ్లి కూడా కాదు. ఆ పువ్వులో ఉండే పురుగుల పెళ్లి. అది చూసేంత కర్మ మాకు పట్టలేదు. మీ ఇంటి కోడలు ఈ పురుగు చెల్లెలే. ఆ రకంగా ఈ పురుగుతో మీకు బంధుత్వం ఉంది. అలా అయినా మీరు పెళ్లికి రావచ్చు. ఏయ్, బంధుత్వాలు కలుపుకొని పిలుపులు పిలిస్తే పరుగులు తీస్తూ వచ్చేస్తామా? కొత్తగా కలుపుకునేదేముంది రేఖ? ఏ వారాహి, ఎందుకే రామన్ చెప్తున్న వాళ్ళని అలా బలవంతం చేస్తున్నా? ఏది గోటుతో పోనివరా? గొడ్డలతో నరుక్కునే వరకు తీసుకొస్తావా? మనుషుల్ని రెచ్చగొట్టి గొడవలు పెట్టుకోవడం నీకు బాగా అలవాటైపోయింది. ఏదో నీ రాత బావుండి అంత అయినింటి అబ్బాయి నీకు మొగుడవడానికి ఒప్పుకున్నాడు. నువ్వు ఏ కల కన్నావో లేదా మా అదృష్టం బావుందో పెళ్లికి ఒప్పుకున్నావు. ఇంకా మాట్లాడకుండా వెళ్ళి అతన్ని పెళ్లి చేసుకో పో. అమ్మమ్మ, వయసులో పెద్దదానివి, నోటికి ఏదొస్తే అది మాట్లాడుకు. పెళ్ళొచ్చి గుడ్డును ఎక్కిరించిందని నువ్వు చెప్పవే నాకు పెద్దరికం గురించి. నానమ్మ గారు, ఒక్క నిమిషం ఆగండి. వారాహి, మీ పెళ్లికి రావడం కుదరదు. ఎందుకంటే మా ఇంట్లో కూడా పెళ్లి జరగాల్సి ఉంది. అందుకోసం చరణ్కి నచ్చ చెప్పి ఒప్పించుకునే ప్రయత్నాల్లో ఉన్నాం మేము. ఇంత టెన్షన్లో నీ పెళ్లికి రావడం అంటే కష్టమే. నువ్వేమీ అనుకోవద్దు. సారీ. ప్రియురాలి పెళ్లి పగవాడితో జరిగిపోతుందని ఫీల్ అవుతున్నావా? హాయ్ చరణ్.
ఏంటి వారాహి వాళ్ళ పెళ్లి కార్డ్ చూస్తున్నావా? మాకు ఇచ్చారు. చాలా చీప్గా ఉంది కదా కార్డు. మన కార్డు ఇలా చీప్గా ఉండదు, చాలా రిచ్గా ఉంటుంది. మనం గోల్డ్ కార్డ్ చేయించుకుందాం. అప్పుడే కదా మన పెళ్ళి ఎంత గ్రాండ్గా జరుగుతుందో అని అందరికీ తెలుస్తుంది. అసలు నువ్వేంటి ఇక్కడ? అదేం ప్రశ్న? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎందుకండి మావయ్య గారికి అలా ఉంటే కాబోయే కోడల్ని చూడ్డానికి రాకుండా ఉంటానా? అందుకే ఫ్రూట్స్ తీసుకొచ్చాను. నాకు ప్రేమగా మాట్లాడడమే ఇష్టం. మామయ్య, కోడలు, మొగుడు అని వరుసలు కలపకం. వరుసలో నేను కలపాల్సిన అవసరం ఏంటి చరణ్? ఆల్రెడీ కలిసిపోయాయి. మనకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. అంటే సగం పెళ్ళైపోయినట్టే. మిగతా సగం మావయ్య గారికి బాగయ్యాక అయిపోతుంది. అసలు పెళ్ళే క్యాన్సిల్ అంటుంటే ఎంగేజ్మెంట్ సగం పెళ్ళి అని ఇంకా చికాకు పెట్టకు. నువ్వు తెచ్చిన ఫ్రూట్స్ ఎవరు తినరు ఇక్కడ. తీసుకొని బయలుదేరు. నువ్వు నా జీవితంలోకి వచ్చేసాక ఇక నేనెక్కడికి వెళ్తాను చరణ్? మన ఎంగేజ్మెంట్ అయిన క్షణం నుంచి నేను చాలా కలలు కంటున్నాను. త్వరలోనే మన బంధం ముడిపడుతుందనే ఆశతోనే బ్రతుకుతున్నాను. ఆ బంధం ఏర్పడ్డాక మన జీవితం ఎంత అందంగా సాగిపోతుందో మీకు చెప్పాలనుకుంటున్నాను. అందుకే మన ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా చేయించబోతున్నాను. దాని గురించి నీతో డిస్కస్ చేద్దామని వచ్చాను. హే, అసలు నువ్వు మనిషివేనా? నీకు నీ స్వార్థం తప్ప ఇంకేమీ కనిపించదా? ఎదుటి మనిషి కష్టం, దానికి ఎలా స్పందించాలనే కామన్ సెన్స్ కూడా లేదా నీకు? అరే, మా నాన్నకు అలా ఉంటే నీకు ప్రీ వెడ్డింగ్ షూట్ కావాలా? అంటే నేను మా నాన్నని ఇక్కడ వదిలేసి నీతో కలిసి సరదాగా ఎగురుతూ డాన్సులు చేస్తూ వీడియోలు చేయాలా? చరణ్, మావయ్య గారికి ఖచ్చితంగా క్యూర్ అయిపోతుంది. దానికి ఏం చేయాలో మా అమ్మ ప్లాన్ చేస్తోంది. ఆయన గురించి నువ్వేం వరీ అవ్వకు. ఆయనకి ట్రీట్మెంట్ స్టార్ట్ అవ్వగానే మనం ప్రీ వెడ్డింగ్ షూట్కి వెళ్దాం. మనం వచ్చేసరికి ఆయన నార్మల్గా అయిపోతారు. మనం పెళ్లి చేసుకుని ఒకటైపోతాం. ఏయ్, చూడు, పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి నాకు ఇంకా కోపం తెప్పించుకో. నేను నిన్ను పెళ్లి చేసుకోను, అది ఫిక్స్. నువ్వు నా కోసం వెయిట్ చేయకుండా ఇంకెవరినైనా ఫిక్స్ చేసుకో. వెళ్ళి ఇక్కడ నుంచి. ఒకరోజు నేను నిన్ను లవ్ చేస్తున్నాను అంటే నో చెప్పావు. నీ వెంట పడుతూ ఉంటే పెళ్ళికి ఎస్ చెప్పావు. ఇప్పుడు మళ్ళీ నో అంటున్నావు. ఇన్నిసార్లు మారిన నీ మనసు మళ్ళీ మారకుండా ఉంటుందా? మన పెళ్ళి జరగకుండా ఉంటుందా? జరగదు. నేను నిన్ను చేసుకోను.